guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 12 డే 11 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందాం మామ. కానీ ఇవాల్టి ఎపిసోడ్ చాలా 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 ఎమోషనల్గా నడిచింది. ఎంత ఎమోషనల్ అది చెప్పను, చాలా ఎమోషనల్గా నడిచింది. సో అది కపుల్స్కి చాలా స్ట్రెంగ్త్ని, ఎనర్జీని మళ్ళీ స్ట్రాంగ్ అవడానికి చేసిన ప్లాన్ చాలా బాగుంది. ఎమోషనల్గా చాలా వర్కౌట్ అయింది ఈరోజు ఎపిసోడ్ అనేది. సో మాట్లాడుకుందాం ఆ ఎమోషన్స్ ఏంటి, ఎవరు ఎంత బాగా ఎమోట్ అయ్యారు, ఎవరిది మనకి బాగా ఎమోషన్ అయింది అది చూసినప్పుడు, అవన్నీ మాట్లాడుకుందాం. అలాగే 2 టాస్కులు కూడా పెట్టారు, నిన్న 3 అయిపోయి వాళ్ళు 2 పెట్టారు. అవన్నీ మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి మా, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే చివరి వరకు చూడండి మా, మిస్ అవ్వకుండా. మాట్లాడుకుందాం ప్రతి ఒక్క పాయింట్. సో ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే, సో నిన్న ఆల్రెడీ 3 గేమ్లు అయిపోయాయి. సో ఈరోజు ఇంకో గేమ్ సిద్ధు అండ్ సోనియా స్టార్ గెలుచుకొని మన బ్రిటు అండ్ బాను తీసుకెళ్ళి సిద్ధు అండ్ సోనియాకి ఇచ్చింది. సిద్ధు అండ్ సోనియా జాన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో స్టార్ వల్ల. సో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే వాల్ ఆఫ్ లవ్ అని చెప్పేసి. సో లవ్ సింబల్స్ ఉంటాయి, మధ్య మధ్యలో ఒక హోల్స్ ఉంటాయి, వాళ్ళకి బెలూన్స్ ఉంటాయి. ఆ బెలూన్స్ ఒక చోట నుంచి ఆ హోల్స్ని పగలగొట్టాలి, వైట్ కలర్ హోల్స్ని. సో అక్కడ పాయింట్స్ ఉంటాయి, దాన్ని ఇంకో జంట అడ్డుకుంటారు. అబ్బాయిలకి వేయాలి. సో ఇది టాస్క్ వాళ్ళిద్దరు పేర్స్కి. సో ఇక్కడ ఉన్న పేర్స్లో చాలా బాగా థింక్ చేసి ఆడింది బాను అండ్ జాను. వాళ్ళ స్ట్రాటజీ చాలా బాగుంది. సో మన సిద్ధు అండ్ సోనియా దానికి వచ్చేసరికి వీళ్ళు బయట సెటార్లు వేసుకొని చాలా క్యూట్గా మంచిగా అనిపిస్తారు. కానీ గేమ్స్ విషయానికి వచ్చేసరికి ఎందుకో సోనియా కొంచెం సెటిల్గా ఉన్న మనోడు చాలా ఫంబుల్ అయిపోతాడు, కంగారు పడిపోతాడు, ఏం చేయాలి తెలియక ఏదైతే చేసేస్తూ ఉంటాడు. సో వాళ్ళు ఇసిరేస్తున్నారు, బాల్ వేసి ఒక్కొక్కరు గ్యాప్ తీసుకున్నాడు, మనోడు స్పీడ్గా వేసేస్తున్నాడు. అక్కడ టార్గెట్ చూడట్లేదు, ఒక స్ట్రాటజీ లేదు. వాళ్ళకి ఈజీగా ఆపేయడం అర్థమైపోయింది. సో బాను అని చెప్పి ఒక స్ట్రాటజీ ఏదో ఇద్దరు ఒకేసారి జాను ఒకే స్ట్రాటజీ ఇద్దరు ఒకేసారి వేయటం వల్ల వాళ్ళకి ఈజీగా దొరికాయి. సో ఆ విధంగా వాళ్ళు గెలిచేశారు గేమ్ ఈజీగా. సో అది సోనియా అండ్ సిద్ధు దగ్గర ఉన్న మైనస్ అయ్యేది, వాళ్ళు అవుట్ ఆఫ్ ద టాస్క్ ఉన్నప్పుడు అన్ని బాగా ఆలోచిస్తారు, బాగా మాట్లాడుకుంటారు. బట్ ఇన్ పాయింట్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు మొత్తం ఏదో చెప్పేస్తారు. సో అక్కడ వీళ్ళ మైనస్ అయితే అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత వీళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు. సోనియా అంజలితో అంటుంది, మేము బ్రెయిన్ గేమ్స్ బాగానే పెడతాం, బ్రెయిన్ పెట్టాలి, ఈ గేమ్లో ఏం స్ట్రాటజీ ఆడాలి చెప్పు, ఇద్దరు ఒకేసారి స్ట్రాటజీ ఉంది కదా మమ్మ, స్ట్రాటజీ వేయాలి. మీరు స్ట్రాటజీ వేయకుండా ఏం పెట్టాలంటారండి? సారీ మా, ఒక్క నిమిషం. దేర్ ఈజ్ అ స్ట్రాటజీ, ఇద్దరు ఒకేసారి వేయాలి, ఒకవైపు కాకుండా 2 వైపులు వేయాలి. సో దట్ వాళ్ళకి కన్ఫ్యూజ్ చేయాలి, అదే కదా స్ట్రాటజీ. మీరు పెద్ద ఎక్కడ పెట్టాలని కోరుకుందాం, గట్టిగా పెట్టండి. అలాగే ఇంకో విషయానికి వస్తే బాను చాలా క్లియర్ అండ్ క్లారిటీ, అండర్స్టాండింగ్, ఏం చేయాలి ఏం చేయకూడదు ఆయనకు బాగా తెలుసు. జాను వచ్చేసి కొంచెం ఆమె కూడా చాలా టెన్షన్ నేను ఆపేశాను, మొత్తం నువ్వే చేయాలి, మొత్తం నేనే ఆపేశాను. ఎందుకు ఆపుతారు శని, అలాంటి చిన్న వదిలేస్తే. సో అది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెట్టి 4 గేమ్లు ఒక లెక్క అయితే, ఇంకోటి సో టగ్ ఆఫ్ వార్ చాలా గ్రేట్. అది మాత్రం ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టేశారు. నోకరాజు అనేసి మిగిలిపోయింది అంటే అలా హరితరేష్, వీళ్ళిద్దరు పేరు మీద టగ్ ఆఫ్ వార్ మామూలుగా లేదు. ఇప్పుడు జరిగిన 4 గేమ్స్తో పోల్చుకుంటే ఇది బిగ్గెస్ట్ టఫెస్ట్ ఫిజికల్ టాస్క్ ఇది. లోపల ఉన్న వాళ్ళు ఆ ప్లేట్స్ తీయాలి, ఒకళ్ళు పెట్టుకొని బయటకు రాకూడదు బౌండరీ నుంచి. అలాగే బయట ఉన్న వాళ్ళు వాళ్ళ ప్లేట్స్ కాపాడుకోవాలి. ఆ పింక్ కలర్ అవి తీసుకున్నవి ఎన్నైతే ప్లేట్స్ తీసుకుంటారో అది టఫ్. బయట ఉన్న వీళ్ళకి టఫ్, లోపల ఉన్న వాళ్ళకి టఫ్. అయితే నోకరాజు హరీష్ గారిని ఆపలేవారు, బికాస్ ఆయనకి స్ట్రెంత్ ఉంది. ఈయన లాగితే సుమ్మని వచ్చేసాడు చాలా ఈజీగా. బయట ఆసియా ఈవిడ బయట వచ్చేసరికి హరిత గారికి అంత స్ట్రెంత్ లేదు. ఆవిడ చూడడానికి ఉన్నప్పటికీ ఆమె లాగలేరు, ఆమె ఫిజికల్ చేయకూడదు, ఆమెకి ఫస్ట్ టైం ఆడటం కూడా. సో ఆసియా చాలా గట్టిగా ఉడుంబడినట్టు బట్టి అందులో పెట్టి ఆమె దగ్గర లాక్కొని అసలు చాలా 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 టఫ్గా ఉంది, వదలలేదు. అప్పటికి 3 వచ్చాయి, కానీ ఈ 3 పెట్టినా సరే ఈమె ట్యాకిల్ చేయలేకపోయింది ఆసియాని. సో 3 ఉన్నా సరే ట్యాకిల్ చేయలేకపోతున్నారు. సో హరీష్ గారు చేసింది ఏంటంటే, ఎలా ఈజీగా లాగేస్తారు కదా, ఒక చోట ఉండకుండా అన్ని చోట్లకి వెళ్ళిపోయి లాక్కొని పోయి తీసేసుకొని ఉంటే ఇంకెక్కువ వచ్చాయేమో అని నాకు అనిపించింది. సో బట్ బయట ఆసియా చాలా గట్టిగా ఉంది కాబట్టి ఏం చేయలేరు. సో అది ఈ 2 గేమ్లు ఎడగనగా ప్రేమ గురు వచ్చేసారు. సో మొత్తానికి ఫస్ట్ గేమ్లో వచ్చేసి బాను అండ్ జాను గెలిచారు, సెకండ్ గేమ్లో వచ్చేసి నోకరాజ్ అండ్ ఆసియా గెలిచారు. దట్స్ వెరీ గుడ్. ఇలాగ 5 గేమ్లు అయిపోయినాయి. ఇక ఏం పెడతారు నెక్స్ట్, వీళ్ళందరికీ కలిపి ఇంకో గేమ్ పెడతారేమో అనుకున్నా. ఈలోపు మన ప్రేమ గురు ఎంట్రీ ఇచ్చేయి అలా టగ్ ఆఫ్ వార్, వాల్ ఆఫ్ లవ్ వెళ్తున్న షోని
ఇలా తీసుకొచ్చి లవ్ ట్రాక్ అండ్ ఎమోషనల్లో పెట్టేశారు మామ. అండ్ ఇంకోటి మధ్యలో మహేష్ అండ్ సాంద్ర ఏదో పిల్లమిత్రి నేను కామెడీ చేశారు, చాక్లెట్లు దబ్బేశారు ప్యారడైస్ నుంచి. సో అవి తినేస్తారేమో అనుకున్నా, మళ్ళీ ఇచ్చేద్దెవరు ప్లాన్ అట. ఎందుకు తీశారు, ఎందుకు దాశారు, ఎందుకు ఎవరు అనుకుంటున్నారు నాకు అర్థం కాలే. సో వాళ్ళు పాపం కొంచెం వాళ్ళకి ఎలిమినేషన్ ఫియర్ ఉంది, లిస్ట్ ఉంది. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ దే విల్ గో అవుట్ ఫ్రమ్ దిస్ వీక్ అని నాకు అర్థమవుతుంది. ఈ వీక్ తర్వాత వాళ్ళు ఉండరని. సో ఇక నెక్స్ట్ లవ్ గురు వచ్చారు కదా, అక్కడ లవ్ గురు వచ్చారు. లవ్ గురు వచ్చి ఒక టాస్క్ ఇచ్చారు. వీక్ కపుల్కి ఎవ్రీ కపుల్కి రిగ్రెట్స్ ఉంటాయి ఒకరి మీద ఒకరికి. ఆ రిగ్రెట్స్ ఏంటి మీ ఫ్యూచర్లో, అది ఫర్దర్గా పాస్ట్లో చేసిన రిగ్రెట్స్ ఏదైనా ఒక రిగ్రెట్ ఉంటే చెప్పుకోండి అనేది. ఇక్కడ మాత్రం చాలా ఎమోషనల్గా కొన్ని జనరల్గా నాకు బాగా అనిపించాయి మామ. టు బి ఫ్రాంక్, మీరు చూసుంటే షో మీకు ఏ జంటది బాగా ఎమోషనల్ అనిపించింది, ఎవరికి మీరు కనెక్ట్ అయ్యారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే ఎమోషనల్ దాంట్లో ఫస్ట్ పిలిచింది మహేష్ అండ్ సాంద్ర. సో మహేష్ గారు చెప్పేసింది ఏంటంటే ఆవేశం. ఆయనకి ఆవేశం అంట. ఒకరోజు షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆవేశంలో ఏదో బాటిల్ థర్ప్ అని డ్రెస్సింగ్ టేబుల్ కొట్టి చాలా పెద్ద గొడవ అయిపోయిందంట, అది అన్నం పడిపోయిందంట. ఆవేశంలో ఆవిడ చాలా భయపడ్డారు. సో ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ఈయన అది రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఆ సిచ్యువేషన్ని. ఓకే, ప్రతి కపుల్కి ప్రతి మనిషికి యాంగర్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాంగరే ఇచ్చారు, బట్ ఎమోషనలీ కూడా చాలా ఉన్నాయి అమ్మా, ఇది మాట్లాడుకుందాం. సో మహేష్ గారు ఇలా ఇచ్చారు. సాంద్ర గారు కూడా అదే రోజు కోపంలో ఒక మాట అనేసారంట, ఎందుకు పెళ్లి చేసుకున్నాను నిన్ను అని. సో అలాంటివి చిన్నప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది, ఉన్నప్పటికీ వస్తాయి థాట్స్, బట్ అలాంటివి చెప్పకూడదండి. సో ఆవిడ ఆ విషయాన్ని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి పీకే. మనోడిని చూస్తుంటేనే మనోడు యాంగర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనోడు యాంగరే రాశాడు. ఒక రోజు అంటే టప్ప తలుపుని గుద్దీశాడంట. అప్పుడు అశ్వంతి బయటకు వెళ్ళిపోయి అది కిచెన్లోకి వెళ్ళిపోయి చాలా భయంగా ఏడ్చేసిందంట. సో అది ఊహించుకోండి, అంటే ఈవిడ ఏంటంటే చిన్నపిల్ల, ఈడు యాంగర్ పిల్లిలాగా వెళ్ళి ఏడవటం, అది చూసిన తర్వాత ఇప్పటివరకు యాంగర్ అది మనోడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. వాషంతి వచ్చేసి ఈగో, యాంగర్, లవ్. సో ఆమె కూడా యాంగర్ చెప్పింది, యాంగర్లో నేను ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్పి. ఓకే, ఈ రెండింటికి యాంగర్ ఆవేశం చుట్టూ జరుగుతున్నాయి, గొడవల కామన్. బ్రిటు అండ్ సంజయ్. బ్రిటు గారు ఏజ్లో పెద్దోడు, వీళ్ళ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఓవర్ థింకింగ్. బికాజ్ ఆమె ప్రతి దాంట్లో స్టాప్ చేయడం ఒక ఫాదర్ గైడెన్స్ లాగా, ఏం చేస్తున్నా చేయకు, ఏం చేస్తున్నా ఆ ఓవర్ థింక్ అయితే ఉందట. అది ఆయన రిగ్రెట్ కింద కాకుండా రిగ్రెట్ కింద చెప్పాడు, బట్ ఇంకా ఉంది అది. ఆయన ఇక్కడ నుంచి వదిలేస్తున్నాను ఇలాంటి ఓవర్ థింకింగ్ అనేది సంజయ్ గారికి చెప్పారు. సో ఇక సంజయ్ వచ్చేసి ఫిజికల్ హ్యాండ్లింగ్ అంటే థ్రోయింగ్ థింగ్స్. వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ జరిగిందంట. ఒక రోజు జరిగినప్పుడు ఆమె ఫోన్ అది పర్ఫ్యూమ్ ఏదో ఉందంట, పర్ఫ్యూమ్ 10,000 రూపాయలట. మన బ్రిటో చెప్తున్నారు అక్కడ నుంచి 10,000 రూపాయలు పర్ఫ్యూమ్ అనకంటే నాకు ఫ్యూజులు ఎగిరి, అంత పర్ఫ్యూమ్ ఉంటుందా అని. సో దాన్ని ఇస్సరు కొట్టిందంట. సో పగులుతాయంటే ఇలాంటివి చేయటం ఆమెకి అలవాటంట. ఆ రోజు ఆ సిచ్యువేషన్ చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యారని చెప్పారు. సో ఓకే, వీళ్ళది బ్రిటో చెప్పింది ఓవర్ థింకింగ్, వీళ్ళది ఓకే అండర్స్టాండింగ్, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. ఇక్కడ నాకు ఎమోషనల్ అనిపించింది. నెక్స్ట్ శివ్ అండ్ ప్రియాంక అది కొంచెం ఎమోషనల్ అనిపించింది. బికాస్ శివ్ చెప్పింది అంటే వాళ్ళ జంట వెళ్ళిన ఫస్ట్ ట్రిప్పులో శివ్ చాలా ఇరిటేట్ ఫీల్ అయిపోయాడంట. ఆమె ఏడుస్తున్నా వదిలేసాడంట, 5 days ఏడవటం అంట. సో అక్కడ చాలా ఎమోషనల్ అయిపోయారు ప్రియాంక. బికాస్ ఆ సిచ్యువేషన్ చూడండి, ఒక ఫస్ట్ ట్రిప్ వెళ్ళి ఏడ్చి ఉండడం. సో జరుగుతాయి, మరీ అంత ఏడవటం అనేది. ఒకరోజు ఏడట్టు వదిలేశాడట. సో అది ఆయన చెప్పుకున్నది. ఇక ప్రియాంక వచ్చేసి ఈగో, కోపము, ఏడుపు అన్ని, నాకు ఈగో ఉంది, కోపం ఉంది, ఏడుపు ఉంది, అలాంటివి తగ్గించుకుంటానని చెప్పడం ఓకే సంవాట్ బాగానే అనిపించింది. సో అందరికీ ఇక్కడ యాంగర్ మేనేజ్మెంట్ అనే వస్తుంది. ఇక నటరాజ్ అండ్ నీతు మధ్య ఇది కొంచెం డిఫరెంట్ మామ, ప్రతి కప్పులకి ఉండాల్సిందే. బికాజ్ నటరాజ్ మాస్టర్ February 14th వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారట. ఆ షూటింగ్ టైంలో కేక్ కోసినప్పుడు పాపగా పెట్టారంట, తనకు పెట్టలేదంట. తను చాలా ఫీల్ అయిపోయిందట. సో లోన్లీగా ఫీల్ అయిందట. ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ఆ టైంలో మేబీ వాళ్ళ రిలేషన్షిప్లో అది చాలా పెద్ద విషయంగా భావించారు, బాగా క్రై చేశారు. సేమ్ అదే విషయానికి నీతు గారు కూడా సారీ చెప్పారు, నేను అలా చేసి ఉండకూడదు, ఎందుకు చేశానని చెప్పి. బికాస్ ఆ రోజంతా చాలా స్పాయిల్ అయిపోయింది, నెక్స్ట్ టైం నుంచి అలా చేయరట. ఒక అప్పులు చేస్తారు. ఇది మంచిగా అనిపించింది, బికాజ్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ రిగ్రెట్ బట్ చెప్పుకున్నారు. సో వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. ఇక వచ్చేసి పవన్ అండ్ అంజలి. పవన్ థింక్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన చాలా పెద్ద తప్పు చేశాడా, బాగా రిగ్రెట్ అవుతుంది. అలాంటి రిగ్రెట్ మాత్రం ఆయనకి ప్రతిసారి ఖచ్చితంగా ఉంటుంది మామ, అందులో డౌటే లేదు. ఆయన ఫీల్ అయిన రిగ్రెట్ మాత్రం. బికాస్
వైఫ్ ఫస్ట్ టైం కన్సీవ్ అయినప్పుడు ఆపరేషన్ చేయించారు. సో దట్స్ వెరీ 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 బికాస్ ఇప్పటికీ అది ఎవరికైనా సరే అది ఇంకా ఉండిపోతుంది మనసులో. ఆయనకి చాలా ఉండిపోయింది, చాలా బాధపడుతున్నాడు, చాలా చాలా బాధపడు. అది విన్నప్పుడు నాకు కూడా చాలా ఎమోషనల్. బికాస్ యాజ్ ఎ మదర్ ఆమె ఎంత ఫీల్ అవుతుంది, ప్రతిసారి దాన్ని రిమైండ్ చేయడం ఈయనకి ఎంత బాధగా ఉంటుంది, అది వర్ణనాతీతం మామ. అది మాత్రం నిజంగా చాలా చాలా ఎమోషనల్ అనిపించింది. చూస్తే మనకు కూడా చాలా ఎమోషనల్ అవుతాం ఆ సీన్. నిజంగా మీరు ఈ పాయింట్లో ఎమోషనల్ అయ్యారా అనేది చెప్పండి. బికాస్ అప్పటికి వాళ్ళ అండర్స్టాండింగ్ చూడండి. తన మన సెల్ఫ్ అనే కన్నా తను ఇంకా సెట్ అవ్వలేదు ఎందుకు ఇలాంటివన్నీ అని చెప్పేసి. సో తన పాయింట్, ఆమె వర్షన్, సో ఈ బేబీ ఇవంతా, సో అది వెరీ ఎమోషనల్గా అనిపించింది. ఇక అంజలి విషయానికి వస్తే ఆమెకి ఈగో, కోపం మనకు చూస్తేనే అర్థమైపోతుంది, ఆవేశం. ఈగో, కోపం, ఆవేశం ఈ మూడు ఉన్న మనిషి ఒక మనిషితో కలిసి ఉండడం చాలా కష్టం. బట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది లేదు. ఇక్కడైతే రియలైజ్ అయిందామా, ఆమె రియలైజ్ అయ్యి ఫోటోలు డిలీట్ చేసి లాయర్తో మాట్లాడదాం, విడిపోదాం, ఎంత ఊహించిందట అవన్నిటికి. ఇంకోటి ఆమెకి ఏంటంటే కన్సర్న్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నాడు, తను చూసుకోవట్లేదు. తిను అని ఇంపార్టెన్స్ ఇవ్వాలని మన ఇంపార్టెన్స్ ఉంది అని మర్చిపోయిందట. అక్కడ చాలా మంచిగా అనిపించింది ఆమె. బికాస్ ఆలోచించింది, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి తల్లి ఉంటారని గుర్తించాలి, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుందని గుర్తించాలి, మొత్తం సర్వస్వం నువ్వే అనుకొని బతకలేరు అనేది ఆమె రియలైజ్ అయ్యింది. అది హ్యాట్సప్ చెప్పొచ్చు అంజలి గారికి. దానివల్ల వీళ్ళ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది మనం అనుకోవటం వల్ల. నువ్వు నాకే చూడాలి, నాకే చేయాలి వాళ్ళు అని కాకుండా. సో ఇక్కడ ఇద్దరు రిలీజ్ అయ్యారు, చాలా ఎమోషనల్ అనిపించారు. మనకు చూసినప్పుడు కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎనీవే వాళ్ళ అండర్స్టాండింగ్తో ఇంకా కలిసి ఉన్నారు, అది గుడ్. బికాజ్ ఆవిడది బ్రోకెన్ ఫ్యామిలీ అంట, ఈవిడ డైవర్స్ తీసుకుంటే నాది బ్రోకెన్ ఫ్యామిలీ అయ్యేది అనేది చాలా బాగా ఆలోచించింది ఆమె. సో నాకు కూడా చాలా మంచిగా అనిపించింది, బాగా ఎమోషనల్గా అనిపించింది అంజలి పవన్ విషయంలో. సో దట్స్ వెరీ గుడ్. సో నెక్స్ట్ హరిత హరీష్ కన్నా ముందు సిద్ధు అండ్ సోనియా ఏం చెప్పుకున్నారంటే మామ, వీళ్ళది పెద్ద ఏం లేదు. ఈయనోడికి మనకి నోటు దూల కోపంలో వాడి మీద చేయి తోసాడంట, ఫోర్స్గా ఆమె ఏడ్చిందంట. సో దానికి మనోడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. సోనియా వచ్చేసి ఏమీ లేదు, నాకు అలాంటివే కావాలి, నేను కోపడినప్పుడు నువ్వు నన్ను సాధించాలి, నేను కోపడినప్పుడు నువ్వు సాధించాలి. వీళ్ళది అంత అనిపించలే. వీళ్ళది ఏంటంటే మనోడు బేసిక్గా నోటు దూల, ఆ నోటు దూలలో ఆడపిల్లవు కదా ఏడుస్తున్నావు అన్నాడట. ఆయన మనోడికి నోటు తెలియ, అందుకే వాళ్ళు ఆ నోటు దూలనే కంటిన్యూ చేస్తూ వాళ్ళ మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ హ్యాపీగా ఉందాం, గొడవలు ఎందుకని అనుకుంటున్నారంట, అందుకు అలా ఉంటున్నారంట. సో ఓకే అనిపించింది, నాకు బాగా కమెంట్ అయింది అంజలి అండ్ పవన్ విషయంది. సో నెక్స్ట్ భాను అండ్ భాను గారు వచ్చేసి ఒకరోజు బాగా కూడా పార్టీ చేసుకుంటే భార్య అడ్డుపడింది కదా, అలాంటి కామన్. అలాంటి అడ్డుపడుతున్నప్పుడు డోర్ మొహం మీద వేసేసాడంట, కోపడ్డాడంట. దాంతో ఆవిడ 7 days ఇంటికి వెళ్ళిపోయిందంట. అక్కడ మనోడు బాగా రిగ్రెట్ ఫీల్ అవుతాడు ఆ విషయాన్ని, అది చెప్పాడు. సో లైక్ జాను కూడా ఓవర్ థింకింగ్ అంట. ఓవర్ థింకింగ్ ఆ రోజు చేయకుండా ఆయనకి భానుకి స్టెప్ మదర్ అంట. స్టెప్ మదర్ వల్ల అది ఇది చెప్పడం వల్ల మనోడు ఆవిడ ఏదేదో ఊహించేసుకోవడం వల్ల సో ఓవర్ థింకింగ్తో ఇంటికి వెళ్ళిపోవడం అలా జరిగింది. దానివల్ల ఇది అయ్యింది అని అనిపించింది. సో ఓకే అనిపించింది, బికాస్ అది వాళ్ళ పర్సనల్ థింగ్స్ కాబట్టి ఇక్కడ మనం జడ్జ్ చేయలేం. బట్ మనకి ఏది బాగా అనిపించింది అనే మాట్లాడుకోగలం. ఇక్కడ వరస్ట్ బిహేవియర్ ఇది బాగాలేదు, ఇది అబద్ధం అని మనం చెప్పలేం. బికాస్ దట్స్ అన్ ఎమోషన్. వాళ్ళకి ఆ టైంలో ఏం రిగ్రెట్ అనేది కదా, ఇది టాస్క్ కాదు కదా, వాళ్ళ ఎమోషన్స్ పంచుకునేది. కాబట్టి ఆ ఎమోషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ ఎమోషన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. నాకైతే యాజ్ ఆఫ్ నో విన్న దాంట్లో అంజలి పవన్ అనిపించింది. సో మిగిలిన కూడా మాట్లాడుకుందాం. సిద్ధు అండ్ సోనియాది చెప్పేసాం, ఇమీడియట్ రియాక్షన్ ఆమె తీసుకునిద్దట, ఈమె తీసుకుంటుంది. సో వాళ్ళకి అంత అనిపించలేదు. ఇక నూకరాజు అండ్ ఆశ కూడా చాలా ఇక్కడ వాళ్ళ బాండ్ ఆఫ్ రిలేషన్షిప్ చాలా గట్టిగా ఉంది. బికాస్ అదంతా వాళ్ళు ఏంటంటే ఇంకా నూకరాజుకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల అన్ని పగలకొట్టి ఏదో గొడవ అయింది మొత్తానికి. బికాజ్ ఆసియా సైడ్ ఇంకా ఒప్పించలేకపోతుంది, ఈయనేమో ఆ విషయంలో గొడవ ఉండొచ్చు. బయటికి గెంటేసి ఉంచేసరి సరే 7 hours తన కోసం బయట ఆసియా నిలబడిందంటే అక్కడ వాళ్ళ రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. బికాజ్ నోకరాజుకి బేసిక్గానే హైపర్ టెన్షన్ అయినా హైపర్ యాక్టివిటీ అయిపోతాడు. హైపర్ యాక్టివిటీస్ అంటే ఎగ్జైట్ అయిపోతాడు, ఓవర్ రియాక్ట్ అయిపోతాడు. సో అది మనకి మన షోలోనే కనిపిస్తుంది సాటర్డే ఎపిసోడ్లో. అదే మైట్ బి వాళ్ళకి రిలేషన్షిప్ పోతే. బట్ ఆసియా చాలా కామన్ కంపోజర్ తన్నే ఉంటుంది, అట్టు పెట్టుకుని ఉంటుంది. సో ఆసియా కూడా రిగ్రెట్ అవుతుంది అండర్స్టాండ్ చేసుకోకపోవడం. బికాస్ పొద్దున్న షూటింగ్ వస్తే నేను అండర్స్టాండింగ్ చేసుకోకుండా గుచ్చి అడుగుతున్నాను ప్రతిదీ అని చెప్పి తన అండర్స్టాండింగ్ కోపం ఏడుపుని పక్కన పెట్టి అర్థం చేసుకోవడం మొదలెట్టిందంట. అది ఆవిడ రిగ్రెట్స్ అంటే ఎప్పటి నుంచి మార్చుకుంటుందంట. మన ఒక రాజు మార్చుకోవడం లేదో మరి నాకు తెలియదు. ఆ సిచ్యువేషన్ చెప్పాడు, రిగ్రెట్ అయిన సిచ్యువేషన్. సో స్టిల్ ఇప్పటికి అదే కంటిన్యూ చేస్తున్నాడు ఏమో నా డౌట్. బికాజ్ ఆయన ఎప్పటికీ కోప్పడతానే ఉంటాడు కాబట్టి. సో హరీష్ గారిది అయితే వర్ణనాతీతం. హరిత గారు రాలేదు, బట్ ఐ థింక్ సమ్ రీజన్స్ వల్ల పడుకునే ఉన్నారు. హరీష్ గారు వచ్చారు,
ఆయన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా హరీష్ గారు ఎమోషనల్ అవ్వడం బిగ్ బాస్లో చూడలేదు, ఎక్కడా చూడలేదు. కానీ ఇక్కడ చూసా, ఈ షోలో నేను చూసా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఆయన చాలా రాగా ఏదో షో కోసం చేస్తున్నట్టు ప్రతిదీ రా గట్టిగా మాట్లాడతారు, కానీ చాలా ఎమోషనల్ అయ్యారు. బికాజ్ పిల్లలు అనేది ప్రతి ఒక్కరికి ఎమోషన్. ఆ ఎమోషన్లో ఆ హరిత గారితో గొడవ నాకు నువ్వు వద్దు పిల్లడు కావాలన్న అతను ఆమె చెప్పలేదట ఆ వైఫ్కి, ఇంకా స్టిల్ దాచుకుని ఉన్నారు. ఆ టైంలో ఆవిడ మీద కోపంతో కుట్టటం, ఏం చెప్పాలి తెలియక ఆయనకి నాకు ఏమీ రాయలేదు. ఆయన పిల్లలు లేరని బాధపడాలా, రిగ్రెట్ లేదంటే ఇది అని బాధపడాలా, ఈ షో నుంచి ఎవరైనా ఉంటే డాక్టర్లు హెల్ప్ చేయాలని. సో అది ప్రతి కపుల్కి చాలా కష్టమే. సమాజం కోసం బతకటం కాదు, వాళ్ళిద్దరి కోసం వాళ్ళిద్దరు బతుకుతున్నారు. అది హ్యాట్స్ ఆఫ్ అనిపించింది, హ్యాట్స్ ఆఫ్ హరీష్ గారు. సో హరిత గారు లోపల ఉన్నారు, ఈయన ఎమోషనల్ అవడం చూసారు ఫస్ట్ టైం. ఓకే, సో ఇలా అనిపించింది నాకైతే చూసిన ఎపిసోడ్ మొత్తం మీద. ఇంకా ఇవాళతో ఆ ఎపిసోడ్ అక్కడికే ఎండ్ చేసేసారు. మరి రేపు ఇంకో గేమ్స్ వస్తారు, వాళ్ళంతా ఎమోషనల్ రైడర్ ఎపిసోడ్ వాళ్ళు వారు హూన్స్ వీటి మధ్య సాగింది. సో ఎమోషనల్ బాండ్స్ని ఇంకా గ్రిప్ చేయడానికి, ఇంకా మంచిగా చేయడానికి లవ్ గురు పెట్టిన టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది, సక్సెస్ఫుల్గా అయ్యిందని నేను భావిస్తున్నాను. బికాజ్ ఇందులో చూసిన తర్వాత నాకు బెస్ట్ అనిపించింది, బెస్ట్ ఎమోషనల్ అనిపించింది అంజలి అండ్ పవన్ స్టోరీ అయిన తర్వాత చాలా చాలా వాళ్ళ రిగ్రెట్స్ అయిన తర్వాత చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను కూడా. అలాగే హరిత గారిది విన్న హరీష్ గారు చెప్పిందని కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. సో మరి మీకు ఏది, ఎవరి స్టోరీ, ఎవరి రిగ్రెట్స్ ఎంత ఎమోషనల్గా అనిపించాయి అనేది కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే మన వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక ఎపిసోడ్ 12 మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ 12కి వచ్చేస్తే నా మ్యాడ్ కపుల్ వచ్చేసి అంజలి అండ్ పవన్. బికాజ్ ఇద్దరి సైడ్ ఎంత రిగ్రెట్స్ ఉన్నాయంటే చాలా చాలా పెద్ద రిగ్రెట్స్ అవి. ఆ రిగ్రెట్స్ని ఓవర్కమ్ చేస్తూ ఆ కపుల్ ఇంకా నిలబడిన దానికి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న మ్యాడ్ లవ్కి, మ్యాడ్ అండర్స్టాండింగ్కి సెల్యూట్. సో అందుకని నా మ్యాడ్ కపుల్ వచ్చేసి ఎపిసోడ్ 12కి వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చేసి అంజలి అండ్ పవన్ మామ. మరి మీ మ్యాడ్ కపుల్ ఎవరో కూడా కింద కామెంట్లో చెప్పేసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మామ ఇవాళ రివ్యూ. మరి రేపటి రివ్యూ అండ్ రియాక్షన్స్తో ఉంటామమ్మా. అంటిల్ దెన్ ఉంటా, బై టాటా.